హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా శ్రీనుష్ డైరీస్. సంక్రాంతి అయిన తర్వాత నెక్స్ట్ డే మేము వెళ్తున్నాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఎవ్రీ ఇయర్ మా పెద్దమ్మ అయితే మాకు పిలుస్తుంది సంక్రాంతికి, బట్ ఎవ్రీ ఇయర్ అవ్వదు. ఇంకా ఇప్పుడు ఈ టెంపుల్ వస్తుంది కదా, సో ఇక్కడ మేము బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దారిలోని ఈ టెంపుల్ దగ్గర దండం పెట్టుకొని అప్పుడే వెళ్తాం. కానీ ఈరోజు టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది, సో అందుకే అనేసి ఇక్కడ బయట నుంచి మేము దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వెళ్ళడానికి. మా పెద్దమ్మ మాకు ఎవ్రీ ఇయర్ పిలుస్తుంది అనేసి చెప్పాను కదా, బట్ ఈ ఇయర్ అయితే మేము అనుకున్నాంకి ఈ ఇయర్ అయితే మా పెద్దమ్మ పిలదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పిలుస్తున్నా మేము వెళ్ళట్లేదు. అందుకే అని నేను అనుకున్నాను ఈ ఇయర్ పిలకపోయినా వెళ్తాను, బట్ అలా ఏం లేదు. మా పెద్దమ్మ సంక్రాంతికి ఒక 20 days ముందుగానే మాకు పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు కాల్ చేసి చెప్పారు రమ్మని. ఇంకా కొంచెం దూరం డ్రైవ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు టీ తాగడానికి మా హస్బెండ్ అయితే ఇక్కడ ఆగారు, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను టీ అయితే ఇవ్వలేదు తనకి. ఇంకా ఇక్కడ టీ టైం దగ్గర ఆగేసి తను టీ తాగిన తర్వాత ఇంకా మేము కూడా ఇంటి నుంచి చిప్స్ తెచ్చుకున్నాము మా జై కోసము. వాడికైతే చిప్స్ చాలా ఇష్టం. యాక్చువల్లీ బస్ మీద వెళ్దాం అనుకున్నాము, బట్ బస్ అయితే సంక్రాంతిలో చాలా రష్గా ఉంటుంది అనేసి ఇంకా మేము బైక్ మీద వెళ్తున్నాము. అయితే జీపీఎస్ నేనే చూసి చెప్తుండాలి, బట్ అనకాపల్లి వేస్లోని చాలా వేస్ ఉంటాయి బ్రిడ్జ్ దగ్గర, సో అందుకే అని నేను కన్ఫ్యూజ్ అవుతే మా హస్బెండ్ నా చేతి నుంచి ఫోన్ తీసుకుని తనే చూస్తూ వెళ్ళారు. ఇంకా ఫైనల్లీ మేమైతే మా పెద్దమ్మ ఇంటికి రీచ్ అయ్యాము. మేము వచ్చేస్తున్నాం అనేసి మేము పెద్దమ్మ పెద్దనాన్న అందరూ బయట వెయిట్ చేస్తుండాలి మా కోసము. మా జైకి తీసుకుని వెళ్తున్నారు కదా, తను మా చిన్నక్క. ఇంకా ఇక్కడ సోఫా మీద కూర్చున్నారు కదా మా చిన్న బావ. మా జైకి లంచ్ చేయమని ఫస్ట్ చెప్తున్నాడు, నేను ఇప్పుడు తిన్ను, మాము వస్తేనే మామూతోనే తింటాను అనేసి. వాడికి చెప్పి మాము వస్తే చాక్లెట్ తెస్తారు, నువ్వు ఫస్ట్ లంచ్ చేసి అంటే అప్పుడు కూర్చున్నాడు లంచ్ చేయడానికి. రోజు మా పెద్దమ్మ కర్రీలోని నాటుకోడి కర్రీ, మటన్ కర్రీ, ఇంకా మా తమ్ముడు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ప్రాన్ కర్రీ ఇంకా ఫిష్ కర్రీ కూడా తెచ్చాడు. ఇంకా కిడ్స్ అందరూ ఇలా ఆడుకుంటూ ఉంటే మా పెద్దమ్మకి మా పెద్దనాన్నకి అయితే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరూ ఇంట్లో ఇలా ఆడుకుంటూ. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ లా కాలేజ్ కూడా ఉంది, అది దగ్గరలోనే కనిపిస్తుంది కదా. ఇంకా మాము వచ్చిన తర్వాత అయితే మా జై అయితే మాముకి అసలు వదలట్లేదు. జై వాళ్ళ అక్కలకి కూడా మాము దగ్గరికి అయితే అసలు రానానికి ఇవ్వట్లేదు. వాళ్ళ అక్కలు ఏదైనా మాము ప్లేట్ నుంచి తీసుకొని తిన్నా వాళ్ళ చేతి నుంచి రిటర్న్ తీసుకొని మళ్ళీ ఆ ప్లేట్లోని పెట్టేస్తున్నాడు. కోపంగా కూడా చూస్తున్నారు వాళ్ళ అక్కలకి. మాము ప్లేట్ నుంచి తీసుకొని నేనే తినాలి తప్ప ఇంకా ఎవరికి తినడానికి ఇవ్వను అనేసి అరుస్తున్నాడు. పాప్కార్న్ తినిన తర్వాత కిడ్స్ అందరూ ఇంకా ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు. పాప్కార్న్ మా అక్క ఇంట్లోనే చేసింది. ఇంకా మా జైకి అయితే డాన్స్కి ఓన్లీ పుష్ప మూవీ సాంగ్ ఇంకా గోదావరి గట్టు సాంగ్ కావాలనేసి అడుగుతున్నాడు. ఇంకొక సైడ్ సోఫాలో కూర్చొని మా అక్క స్టెప్ చెప్తుంది, ఇలా డాన్స్ చేయండి అలా చేయండి అనేసి. మా పెద్దక్క బావ ఇంకా టుమారో వస్తామనేసి చెప్పారు. సో నేను ఫోన్ చేసిన తర్వాత మా బావకి ఓకే అయితే ఇంకా ఈరోజు ఈవినింగే వస్తామనేసి అన్నారు. సో వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, పెద్దక్క పెద్ద బావ. ఇంకా ఇప్పుడు మామూలు కూడా జైకి ఎత్తుకొని డాన్స్ చేసిన తర్వాత ఇప్పుడు బయటికి వెళ్దాం అనేసి జైకి నేను రెడీ చేశాను. సో మా జై ఇంకా మా అవి ఇద్దరు మా తమ్ముడితోని బయటికి వెళ్తున్నారు మార్కెట్కి. మా తమ్ముడికి మా జై అయితే ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్స్ కావాలని అడిగితే నేనైతే వద్దనేసాను. ప్లీజ్ చాక్లెట్ ఇంకా ఐస్ క్రీమ్ అయితే వీడికి అసలు కొనొద్దు అనేసి. ఇంకా ఈరోజు ఈవినింగ్ మా పెద్దనాన్న ఇంకా మా చిన్న బావ ఇద్దరు సంక్రాంతి మూవీకి వెళ్ళారు. మా హస్బెండ్కి కూడా రమ్మన్నారు, కానీ తనైతే బైక్ డ్రైవ్ చేసి వచ్చారు కదా, ఇంకా తనకి హెడేక్ వస్తుంది అనేసి పడుకుని పోయారు. ఇంకా ఈవినింగ్ లెక్సిన తర్వాత వీళ్ళైతే మార్కెట్కి వెళ్ళారు. ఇంకా పెద్దనాన్న మా చిన్న బావ ఇద్దరు మూవీ నుంచి అయితే వచ్చేసారు. మా పెద్దక్క మా పెద్ద బావ వస్తున్నారనేది మేము వెయిట్ చేస్తుండాలి, బట్ చూస్తే మా పెద్ద బావ మా హబీకి తీసుకుని వచ్చారు. జై మార్కెట్లో పడుకుని పెడనేది ఇంకా ఇంట్లో పడుకుని పెడతామనేది తెస్తే బెడ్ మీద పడుకుని పెట్టి వెంటనే లెగిసి కూర్చుని పోయాడు. అయితే మేము కూడా మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. సో మా జై అయితే లెగిసిపోయాడు అనేసి మళ్ళీ మా జైకి కూడా తీసుకొని వెళ్తున్నాము. మేము మా చిన్న బావ ఆటోలోని మార్కెట్కి అయితే వచ్చేసాము. మా పెద్దక్క ఇంకా మా తమ్ముడు ఇద్దరు షాప్లోనే ఉండాలి, వాళ్ళు డ్రెస్సెస్ ఏదో చూస్తుండాలి. ఇంకా వచ్చిన వెంటనే మా అక్కతోని మాట్లాడుకున్నాక ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. చాలా టైం తర్వాత మీట్ అయ్యాము.
ఈ డ్రెస్సెస్ అన్నీ మా జై కోసం అన్నారు కానీ మేము ఎంత వద్దన్నా కూడా వినలేదు. మా అక్క ఇంకా మా తమ్ముడు ఇద్దరు కలిసి మా జైకి అయితే చాలా డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి మేము రిలయన్స్కి వచ్చాము. ఇక్కడ మా పెద్దమ్మకి అయితే కొన్ని సామాన్లు తెమ్మని చెప్పింది. సో ఆ సామాన్ల కోసము ఇంకా మేము వచ్చాము ఇక్కడ రిలయన్స్కి. సో తీసుకున్న తర్వాత మేము ఇక్కడ పానీపూరి తినడానికి ఆగాము. ఇంకా మా తమ్ముడు ఇంకా మా హబీ ఇద్దరు జై అయితే చాలా పేచీ పెడుతుండాలి చిప్స్ కావాలని. సో వాడి కోసం చిప్స్ తీసుకోవడానికి వాళ్ళైతే వెళ్ళారు. ఇంకా మేమైతే ఇక్కడ పానీపూరి తింటుండాలి. నేను మా అక్క అయితే ఫస్ట్ తినేసాము. సెకండ్ టైం మళ్ళీ మా అక్క వేరేది మసాలా పానీపూరి సంథింగ్ ఏదో ఉండాలి. సో దానికోసం ఇంకా నేను ఇంకా మా అక్క కూడా వెళ్ళేసి మళ్ళీ ఇంకొకసారి అయితే తిన్నాము మా చిన్నక్క దగ్గర. పానీపూరి తినిన తర్వాత మేము వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే మా జై వాళ్ళ పెద్దమ్మాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏమేమో చెప్పేస్తున్నాడు. తర్వాత కిడ్స్ అందరికీ డిన్నర్ పెట్టాక మా బావాలు కూడా ఇంకా డిన్నర్ చేయడానికి కూర్చున్నారు. సో నేను వ్లాగ్ చేస్తుంటే మా బావాలు అంటున్నారు మేము కూడా బాగా పడాలి వీడియోస్లోని. ఇంకా మా అక్కలే సర్వ్ చేస్తుండాలి మా బావాలకి ఇంకా అందరికీ. బట్ నేనైతే చేయను బికాస్ నాకైతే సర్వ్ చేయడం రాదు. జస్ట్ నేను కూర్చొని వీడియోస్ చేసుకుంటుండాలి. నైట్ డిన్నర్ అయిన తర్వాత అందరూ పడుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ జై అయితే నేను సోఫాలో పడుకుంటాననేసి సోఫా నుంచి లెగట్లేదు. సో వాడు ఒక్కడే అక్కడ పడుకుంటాడు అన్నాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సిస్టర్స్ అందరం చాలా లేట్గా లెక్సాము. బట్ మా తమ్ముడు అయితే మార్నింగే లెక్సి తన ఆఫీస్ వరకు అయితే చేసుకుంటుండాలి. ఇంకా మా పెద్దనాన్న అయితే మార్నింగ్ 3కే లెక్సి స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత మార్నింగ్ వాక్కి అయితే వెళ్ళిపోయారు. మా పెద్దమ్మ అయితే మా అందరి కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటుంది. బట్ మా పెద్దనాన్న వాకింగ్ నుంచి వచ్చినప్పుడు కిడ్స్ అందరి కోసం కూడా బయట నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే మళ్ళీ తెచ్చేసారు. మేము సిస్టర్స్ అందరూ ఇంట్లోని ఏ పని చేయట్లేదు బికాస్ మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే మాకు ఏ పని చేయడానికి ఇవ్వట్లేదు, వాళ్ళే చేసుకుంటున్నారు. ఇంకా బయట అయితే మా చిన్న బావ పెద్ద బావ ఇద్దరు కలిసి అందరి కోసం వేడి నీళ్ళు పెడుతున్నారు. మా తమ్ముడికి అయితే మార్నింగ్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. వాడి మీద అయితే వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మా అక్క అయితే అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టింది కిడ్స్కి. మా పెద్దనాన్న అయితే అమ్మాయిలతోని ఏ పని చేయించట్లేదు అంటున్నారు. మీ ఇంట్లోని మీరే చేసుకుంటారు కదా ఇంట్లోని. సో మా ఇంటికి వచ్చినప్పుడు మీ అందరికీ రెస్ట్. మా పెద్దమ్మ అయితే చాలా లక్కీ బికాజ్ మా పెద్దనాన్న అయితే మా పెద్దమ్మకి ఫుల్గా హెల్ప్ చేస్తారు అన్ని పనుల్లోని. మా అక్కలు అయితే మా పెద్దమ్మకి కొంచెమైనా హెల్ప్ చేస్తున్నారు. బట్ నాకైతే ఏమీ పని చేయడానికి ఇవ్వట్లేదు అంటున్నారు. నువ్వైతే అందరికంటా చిన్నదానివి కాబట్టి నువ్వు ఏమీ చేయకూడదు అనేసి. నాకంటా చిన్నదాయి అయితే మా చెల్లుంది, అదైతే చాలా చిన్నదాయి. సో తనకైతే స్కూల్ ఎక్కువ రోజులు హాలిడేస్ ఇవ్వలేదు. బట్ నేను కూడా కొంచెం షో ఆఫ్కి వచ్చేసి మా పెద్దనాన్న దగ్గర కూర్చొని కొంచెం గ్రీన్ చిల్లీ ఈ పైన ఉన్న కాళ్ళని అయితే తీస్తున్నాను జస్ట్ షో ఆఫ్కి. మా అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా కిడ్స్ అందరూ ఆడుకుంటున్నారు. సో తర్వాత అందరూ లంచ్ చేసాక మా జై అయితే వెళ్ళేసి వాళ్ళ తాత దగ్గర కూర్చొని ఏమేమి చెప్పేసి వాళ్ళ తాత దగ్గర ఆడుకుంటున్నాడు. ఇంకా మేము ఈవినింగ్ అనకాపల్లి మార్కెట్కి వెళ్తామనేసి అందరూ రెడీ అయ్యాము. ఇంకా మార్నింగే మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్పాడు ఈవినింగ్ నేను మూవీ టికెట్ తీస్తాను, సో అందరూ మూవీకి వెళ్ళండి అనేసి. మేము అందరూ రెడీ అయ్యేసి కిందకి వచ్చేసాము మార్కెట్కి వెళ్ళడానికి. ఇంకా మేమందరూ కలిసి మా చిన్న బావ ఆటోలోనే అనకాపల్లి మార్కెట్కి వెళ్తున్నాము. సో అక్కడి నుంచి మళ్ళీ మూవీకి వెళ్తాము. ఇంకా కిడ్స్ అందరూ అయితే ఈరోజు డే అంతా చాలా ఆడుకున్నారు. అస్సలు ఆఫ్టర్నూన్ అయితే పడుకోలేదు. బట్ కొంచెం దూరం వెళ్ళిన వెంటనే ఇంకా అందరూ పడుకునిపోయారు ఆటోలోని. మూవీ టికెట్ అయితే ఈవినింగ్ 4:15 సోదైతే దొరకలేదు. సో 7:15 ఉంది. సో ఆ టైంది టికెట్ అయితే మాకు దొరికింది. సో అందుకే అని మేము కూడా అలా అనకాపల్లి మార్కెట్కి వెళ్ళేసి వచ్చినప్పటికీ 7:15 అవుతుంది కదా, సో అలా మూవీకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. బట్ మార్కెట్కి వెళ్ళినప్పటికే మేము చాలా లేట్గా రెడీ అయ్యేసి ఈవినింగ్ బయటకు వచ్చాము. అప్పటికే చాలా టైం అయిపోయింది. మా చిన్నక్క అయితే అనకాపల్లిలో ఉంటుంది. ఇంకా మా పెద్దక్క అయితే వైజాగ్లో ఉంటుంది. తనైతే ఇంకా టుమారో మా చిన్నక్క పెద్దమ్మాయి బర్త్డే అనమాట. సో అందుకే అనేసి ఫస్ట్ తన కోసమే డ్రెస్ తీసుకోవాలనేసి అనుకున్నాము. అందుకే అనకాపల్లి మార్కెట్కి వచ్చాము. అనకాపల్లి మార్కెట్ అయితే చాలా దగ్గర మా పెద్దమ్మాయికి. సో ఫస్ట్గా మేము ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాము. వాబిడిత కోసము బ్యాంగిల్స్, క్లీవ్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ తీసుకోవాలి. ఇంకా ఇవన్నీ తీసుకున్న తర్వాత డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చు అనుకున్నాము. బట్ సడన్గా మా చిన్న తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు టికెట్స్ అయితే తీసేసుకున్నాను మూవీది, ఇంకా టైం కూడా అయిపోయింది, అయితే మీరు బేగా రిటర్న్ వచ్చేయండి అన్నారు. సో డ్రెస్ ఏమీ తీసుకోకుండా మళ్ళీ మేమైతే రిటర్న్ వచ్చేసాము సబ్బవరం థియేటర్కి. ఇంకా మేము అందరం థియేటర్ దగ్గర వచ్చి చూస్తే అక్కడైతే మా తమ్ముడు లేడు. సో వాడికి వర్క్ ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉండాలి. సో వాడు ఆఫీస్లోనే ఉన్నాడు. టికెట్ ఇంకా వాడి దగ్గరే ఉంది మూవీ టికెట్. ఇంకా మేము అందరూ ఇక్కడ థియేటర్ దగ్గర ఉన్నాము. ఇంకా మా చిన్న బావ పెద్ద బావ ఇద్దరు కలిసి వెళ్ళారు మా తమ్ముడు ఆఫీస్కి టికెట్స్, ఎందుకంటే మా తమ్ముడి దగ్గర ఉన్నది కదా, సో అక్కడి నుంచి తీసుకొని రావడానికి.
ఇంకా థియేటర్ దగ్గరే ఒక చిన్న పార్క్ ఉంది కిడ్స్ కోసము. సో, మేము కిడ్స్ అందరికీ తీసుకొని వచ్చేసి ఇలా పార్క్‌లోని ఆడిపిస్తుండాలి. వాళ్ళు ఇంకా అప్పటి వరకు టికెట్ తీసుకొని రాలేదు. ఇంకా మా తమ్ముడు ఇంకా టికెట్స్ అయితే బావలకి ఇచ్చిన తర్వాత మా తమ్ముడు పెద్దనాన్నకి తీసుకొని రావడానికి ఇంటికెళ్ళిపోయాడు ఆఫీస్ నుంచి ఇంకా డైరెక్ట్‌గా. ఇంకా అప్పటి వరకు కిడ్స్ అందరూ ఇంకా ఇక్కడ పార్క్‌లోనే ఆడుకుంటుండాలి. ఇంకా అప్పుడు మా పెద్దనాన్నకి కూడా తీసుకొని వచ్చేసాడు మా తమ్ముడు. ఇంకా వచ్చిన వెంటనే ఇంకా మా జై అయితే మాము దగ్గరికి వెళ్ళేసి ఇంకా మాము కూడా జైకి తీసుకొని ఆడిపిస్తుండాలి. ఇంకా నేను కూడా వెళ్ళేసి ఉయ్యాల ఖాళీగా ఉంటే నేను కూడా కూర్చున్నాను. మా తమ్ముడికి కూడా జై అంటే చాలా ఇష్టం. ఇంకా మూవీ టైం అయిపోయింది అనేసి మేము అందరూ వెళ్ళిపోయినా మా తమ్ముడు అయితే అసలు జైకి వదలట్లేదు. మళ్ళీ ఉయ్యాలలో కూర్చోబెట్టాడు. మేము పిలుస్తున్నా రావట్లేదు. ఇంకా మా హబీ కూడా ఇంకా వెళ్ళిపోయి మా హబీ ఇంకా మా తమ్ముడు ఇద్దరు కలిసి మా జైకి అయితే మళ్ళీ ఆడిపిస్తుండాలి. నేను అది చెప్తున్నాను మూవీ టైం అయిపోయింది అక్కడ అందరూ పిలుస్తున్నారు అన్నా కూడా వినకుండా ఇంకా జైకి అయితే ఆడిపిస్తుండాలి ఇద్దరు కలిసి. ఇంకా మేమందరూ ఇప్పుడు థియేటర్ లాన్కి వచ్చేసాము. సో, మా సీట్ అయితే అందరికంట పైన అనమాట. మేమందరూ థియేటర్ లాన్కి వచ్చిన వెంటనే జై ఫస్ట్గా వెళ్ళేసి వాళ్ళ డాడీ ఏదైనా తిన్నాకి తెచ్చి మూవీ స్టార్ట్ అయిపోతుంది ఇంకా జ్యూస్ కూడా అసలు మర్చిపోక జ్యూస్ అయితే అనేసి చెప్తున్నాడు. బట్ వాళ్ళ డాడీ అయితే అసలు బయట ఫుడ్ అయితే అసలు ఏమీ తయారు చాలా అవాయిడ్ చేస్తామన్నమాట మేమైతే బయట ఫుడ్. ఇంకా మేమందరూ కూర్చున్న తర్వాత జై అయితే వెళ్ళేసి వేరే వాళ్ళ సీట్లోనైతే కూర్చున్నాడు. వాడికి పిలిచిన రాకుండా వెళ్ళేసి వేరే వాళ్ళ సీట్లోనే కూర్చున్నాడు. మా తమ్ముడైతే మూవీకి రాలేదు. ఇంకా వాడైతే ఇంకా పెద్దానికి తీసుకొని వచ్చేసి పెట్టిన తర్వాత ఇంకా వాడైతే ఇంటికి వెళ్ళిపోయాడు. వాడికి కొంచెం వర్క్ ఉండాలి. ఇంకా వాడైతే మూవీకి రాలేదు. మా జై అయితే వేరే వాళ్ళ సీట్లోనే కూర్చొని ఉండాలి కదా. సో వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా లెక్సీ వచ్చేసాడు నా దగ్గరికి వచ్చిన వెంటనే జై మళ్ళీ వాళ్ళ డాడీకి చెప్తున్నాడు, డాడీ వెళ్ళు పాప్కార్న్ తీసుకొని రా అనేసి. నేను ఇది సంక్రాంతి మూవీ అనుకున్నాను. చాలా టైం నుంచి వెయిట్ చేస్తుండాలి కి వెంకటేష్ ఎంట్రీ అవుతుంది. మేబీ ఇంటర్వెల్ తర్వాత అవ్వచ్చు, మేబీ లాస్ట్ పార్ట్లో ఎంట్రీ ఇస్తాడేమో వెంకటేష్ అనేసి అనుకున్నాను. సో ఇంటర్వెల్ టైం అయిపోయినాక వెళ్తుండాలి. సో అందుకని ఇంకా లాస్ట్ టైంలో నేను మా హబ్బీకి అడిగితే అంటున్నారు ఇది ఆ మూవీ కాదు, ఇది డాకు మహారాజ్. సో ఆ మూవీ టికెట్స్ అయితే దొరకలేదు. నాకు మూవీ కోసం అంతగా తెలీదు. సో నేను మూవీస్ అయితే అంతగా ఏమీ చూడను, చాలా తక్కువ. ఇంకా మా జై అయితే ఇంటర్వెల్ అయిన వెంటనే ఫస్ట్ వాళ్ళ డాడీ దగ్గర నుంచి లెక్సి వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఫోన్ కాల్స్లో బిజీగా ఉండాలి. తర్వాత లాస్ట్ వాళ్ళ డాడీ వెళ్ళినప్పటికీ వాళ్ళ పెద్దనాన్నతో వెళ్ళేసి ఐస్ క్రీమ్స్ అవన్నీ తీసుకొని అయితే వచ్చేసాడు. మూవీ లాస్ట్లోని ఇంకొకసారి వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళేసి ఏదేదో చెప్పుకొని ఇంకొకసారి వాళ్ళ పెద్దనాన్నకి బయటికి తీసుకుని వెళ్ళేసి పాప్కార్న్ స్వీట్ కార్న్ అవన్నీ ఇంకా తీసుకుని వచ్చాడు. నుంచి బయటకు వచ్చి ఇంకా మా హరి అయితే మా అక్కకి వాళ్ళకి అందరికీ చెప్పి నవ్వుకుంటుండాలి. లేక లాస్ట్ వచ్చినప్పటికీ అడుగుతుంది వెంకటేష్ ఎంట్రీ అవ్వలేదు అని. ఊరి నుంచి వచ్చినప్పటికీ మా తమ్ముడు అయితే మా కోసం బయట వెయిట్ చేస్తుండాలి. ఇంకా డిన్నర్ చేసాక ఇంకా నెక్స్ట్ మార్నింగ్ మేము రెడీ అయ్యాము ఇంటికి వెళ్ళడానికి. ఇంకా మా పెద్దనాన్న కాల్కి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కాకినాడ రిటర్న్ వచ్చినాక బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాము. అంతలోకి మా పెద్దక్క వచ్చేసి మా జైకి డబ్బులు ఇచ్చింది. తర్వాత మా పెద్దమ్మ కూడా మా హబీకి ఇస్తుంటే మా హబీ అయితే తీసుకోవట్లేదు, వద్దు అన్నా కూడా ఇంకా నేనైతే తీసేసుకున్నాను. మా పెద్దమ్మ దగ్గర నుంచి మా హబీ తీసుకోకపోయినా నేను తీసేసుకున్నాను తంది కూడా. ఇంకా మా అక్క బావలు కూడా అనకాపల్లి గుడికి వెళ్తారనేసి రెడీ అయిపోయారు. మేము కూడా వెళ్తాం అనుకున్నాము, బట్ అవ్వలేదు. ఇంకా అందరితోని కొన్ని పిక్స్ క్లిక్ చేసుకున్నప్పుడు మా తమ్ముడు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసాడు. మేము వెళ్ళిపోతున్నాం అనేసి, వాడు ఆఫీస్ అయితే దగ్గరే. ఇంకా మా తమ్ముడు వచ్చిన తర్వాత మా తమ్ముడు కూడా మాతోని కొన్ని పిక్స్ అయితే క్లిక్ చేసుకున్నాడు. మా జైకి అయితే అందరికీ బాయ్ చెప్పమంటే నేను లోకేష్ మాముకి బాయ్ చెప్తాను, లోకేష్ మాము అచ్చా మాము అనేసి అంటున్నాడు. తర్వాత వాళ్ళ పెద్దనాన్నకి కిస్ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ మామకి కూడా మళ్ళీ కిస్ పెట్టాడు. జై వాళ్ళ చిన్న పెద్దమ్మ ఇంకా చిన్న పెద్దనాన్నకి అయితే ముందే కిస్ పెట్టేశారు. వాళ్ళ చిన్న పెద్దనాన్న అయితే ఆటోలో కూర్చొని బాయ్ చెప్తున్నాడు మా జైకి. ఇంకా మేము వెళ్ళడానికి స్టార్ట్ అయినప్పుడు మా పెద్దనాన్న మా చిన్నక్క ఇద్దరు వచ్చారు. ఇంకా ఫైనల్గా అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంటే ఇంకా మేము వెళ్తుంటే హైవే దగ్గరలోని సడన్గా మాకు సౌండ్ వచ్చింది, ఎవరో పిలుస్తున్నట్టుగా. అయితే బ్యాక్కి తిరిగేసి చూస్తే మా అక్క బావాలు. సో వాళ్ళు మాకు పిలుస్తుండాలి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా పెద్ద బావ అయితే మాకు వీడియో తీస్తుండాలి.
సో, ఇంకా ఫైనల్‌గా లాస్ట్‌లోని అందరికీ బాయ్ చెప్పేసి మేము హైవేలోకి వచ్చేసాము. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి కట్ అయ్యి అనకాపల్లి గుడికి వెళ్ళిపోతుండాలి. ఇంకా ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగుండాలి. సో, అందుకని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇంటికొచ్చిన వెంటనే మా హబీ చూడు నేను అంత దూరం నుంచి డ్రైవ్ చేసి వచ్చాను కదా! నా హ్యాండ్స్ అంతా చాలా రెడ్‌గా అయిపోయింది. ఇంకా బాయ్ బాయ్.